Good morning, all of you. In this session, I'm going to explain about an important topic, that is endurance limit. Endurance limit or endurance stress. It is very important for design of mechanical machine components. First of all, you have to know the fundamental about fatigue strength or fatigue failure. When a material is subjected to repeated stresses. Yeah, when a material is subjected to repeated stresses, it fails at stresses below the yield point. Okay, below the yield point stress. Such type of failure of a material is known as fatigue failure. Okay, సో ఇక్కడ మనకి fatigue failure అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఒక కాంపోనెంట్ మీద కానీ లేదంటే ఒక మెటీరియల్ మీద రిపీటెడ్ స్ట్రెసెస్ అనేవి యాక్ట్ అయితే రిపీటెడ్ స్ట్రెసెస్ లేదంటే వేరియబుల్ స్ట్రెసెస్. సో మనకి లోడ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటే ఓకే, ఆ లోడ్స్ వల్ల ఫామ్ అయ్యే స్ట్రెసెస్ ని వేరియబుల్ స్ట్రెసెస్ ఆర్ రిపీటెడ్ స్ట్రెసెస్ అంటారు. ఆ రిపీటెడ్ స్ట్రెసెస్ అనేవి కనుక ఒక మెటీరియల్ ఆర్ కాంపోనెంట్ మీద యాక్ట్ అయినప్పుడు ఆ కాంపోనెంట్ అనేది ఫెయిల్ అయిద్దండి. ఎప్పుడంటే దాని యొక్క పర్మిసిబుల్ స్ట్రెసెస్ కన్నా లోపలే, అంటే ఈల్డ్ స్ట్రెస్ కన్నా లోపలే బిలో ది ఈల్డ్ స్ట్రెస్ కి మనకి ఫెయిల్ అయిపోద్ది. అంటే మనకి సేఫ్ జోన్ లో లోడ్ యాక్ట్ అయినా కానీ మనకి ఆ కాంపోనెంట్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సచ్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఏమంటారంటే ఫ్యాటిక్ ఫెయిల్యూర్స్ అంటారు. అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఉంది కానీ తక్కువ లోడ్ వేసినా కానీ దానికి ఈజీగా ఫెయిల్ అయిపోతుంది కాంపోనెంట్. ఎందువల్ల అంటే రిపీటెడ్ లోడ్స్ వల్ల, అంటే రిపీటెడ్ స్ట్రెసెస్ వల్ల దాని యొక్క కెపాసిటీ ఉన్నా కానీ ఈల్డ్ స్ట్రెస్ కన్నా తక్కువ స్ట్రెస్కే ఫెయిల్ అయిపోతుంది. ఓకే అండి, ఈల్డ్ స్ట్రెస్ కన్నా ఇంకా తక్కువ లోపలే ఫెయిల్ అయితే కనుక ఆ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ని ఏమంటారు, రిపీటెడ్ లోడ్స్ వల్ల వచ్చే ఫెయిల్యూర్స్ ని ఫ్యాటిక్ ఫెయిల్యూర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ the failure is caused by means of progressive crack formation which are usually fine and of microscopic size. సో ఈ రిపీటెడ్ లోడ్స్ యాక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ ఫెయిల్యూర్ అనేది జరిగినప్పుడు, ఆ ఫెయిల్ జరిగేటప్పుడు క్రాక్ ఫార్మేషన్ చాలా చిన్నది మైక్రోస్కోపిక్ సైజులో ఉండే క్రాక్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఓకే అండి, సో ఆ క్రాక్స్ ఫార్మేషన్ జరగడం వల్ల మనకి ఎలాంటి ఇంటిమేషన్ ఏమి మనకి తెలియకుండానే తక్కువ లోడ్ యాక్ట్ అయినప్పుడు కాంపోనెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఈ ఫ్యాటిక్ ఫెయిల్యూర్స్ వల్ల. ఓకే, ద ఫ్యాటిక్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సైజ్ ఆఫ్ ది కాంపోనెంట్. సో ఈ ఫ్యాటిక్ ఫెయిల్యూర్స్ అనేవి మెయిన్ గా డిపెండ్స్ అపాన్ సైజ్ ఫ్యాక్టర్, సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా రిలేటివ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్టాటిక్ అండ్ ఫ్లక్చువేటింగ్ లోడ్స్, అంటే స్టాటిక్ లోడ్స్, అదేవిధంగా వేరియబుల్ లోడ్స్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ రివర్సెస్ అయితే, అంటే నెంబర్ ఆఫ్ లోడ్ రివర్స్, అంటే లోడ్ అనేది ఏ రకంగా యాక్ట్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ లోడ్ యాక్ట్ అవుతుంది, అంటే రివర్స్ ఫుల్లీ రివర్స్డ్ లోడా లేదంటే ఫ్లక్చువేటింగ్ లోడ్సా, అండి ఏ టైప్ ఆఫ్ లోడ్స్ యాక్ట్ అవుతుంది అనేది దాన్ని బేస్ చేసుకొని కూడా ఫ్యాటిక్ ఫెయిల్యూర్స్ అని ఉంటాయి. ఇక్కడ మీకు ఇది చూసే స్టాండర్డ్ స్పెసిమెన్ అనేది. సో ఈ ఫ్యాటిక్ ఫెయిల్యూర్స్ ని మనకి ఏ స్పెసిమెన్ కి ఏ విధంగా ఉండిద్ది అనేది మనం టెస్ట్ చేయడానికి యూజ్ చేసే స్టాండర్డ్ స్పెసిమెన్ యొక్క డైమెన్షన్స్. ఒక స్పెసిమెన్ అనేది ఈ విధంగా చూడండి, ఈ విధంగా షేప్ అనేది ఉండిద్ది. సర్కులర్ టర్నింగ్ ఆపరేషన్ ద్వారా మనకి ఈ షేప్ అనేది 7.657 మిడిల్లో 7.657 సైజ్ అనేది వచ్చే విధంగా మనకి రేడియస్ వచ్చినప్పుడు 251 mm అనేది రేడియస్ వచ్చే విధంగా, ఈ విధంగా లెంత్ వచ్చి 875 mm ఈ సైజులో మనకి స్పెసిమెన్ యొక్క స్టాండర్డ్ సైజ్ అనేది ఈ విధంగా చేసి దీని మీద టెస్ట్ చేస్తారు. ఓకే అండి,
In order to study the effect of fatigue of a material, a rotating mirror beam method is used. So high speed rotating beam method అని ఒకటి ఉంటుందండి. ఓకేనా? సో ఆ మెథడ్ ని యూజ్ చేసి, అంటే ఇదేనండి ఆ మెథడ్ లో ఈ స్పెసిమెన్ ఇచ్చేస్తారు. In this method, a standard mirror polished specimen, as shown in figure, okay, is rotated in a fatigue testing mission while the specimen is loaded in bending. So దీన్ని ఇక్కడ ఈ టూ ఎండ్స్ ఉన్నాయి కదండి, ఈ టూ ఎండ్స్ ని హై స్పీడ్ తో మనకి ఫ్యాటిక్ టెస్టింగ్ మిషన్ లో హై స్పీడ్ తో రొటేట్ చేస్తూ ఉంటుంది. హై స్పీడ్ తో రొటేట్ చేస్తూ బెండింగ్ లోడ్స్ అనేవి అప్లై చేస్తుంది. వేరియబుల్ బెండింగ్ లోడ్స్ అంటే లోడ్స్ అనేవి డిఫరెంట్ గా లోడ్ వేరీ అయ్యే విధంగా లోడ్స్ అనేవి యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు చూస్తే ఎండ్యూరెన్స్ లిమిట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి ప్రాబ్లమ్స్ లో ఫ్యాటిక్ ఫెయిల్యూర్స్ అనేవి మనకి జరగకుండా ఆ స్పెసిమెన్ లేదా కాంపోనెంట్స్ మనం డిజైన్ చేయాలంటే ఎండ్యూరెన్స్ లిమిట్ ఆర్ ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ ఆర్ ఎండ్యూరెన్స్ స్ట్రెస్ సిగ్మా ఈ అనేది మనం ప్రాపర్ గా దాని యొక్క కాన్సెప్ట్ గురించి ప్రాపర్ గా మనకు తెలిసి ఉంటేనే మనం డిజైన్ చేయగలం. సో ఎండ్యూరెన్స్ లిమిట్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the stress below which a material can endure an infinite number of repeated load cycles without exhibiting failure. So మనకి ఈ డెఫినేషన్ ఎండ్యూరెన్స్ లిమిట్ అనే డెఫినేషన్ ప్రకారం ఎండ్యూరెన్స్ లిమిట్ ఆఫ్ a material is defined as the stress below which a material can endure an infinite number of repeated load cycles without exhibiting failure. అంటే మనకి ఏ మెటీరియల్ అయితే మనకి లోడ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఇన్ఫైనట్ సైకిల్స్, ఓకే అండి, ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ లో లోడ్స్ యాక్ట్ అయినప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఏ స్ట్రెస్ దగ్గర అయితే ఆ కాంపోనెంట్ అనేది సస్టైన్ అయ్యి ఉంటుంది, ఆ కాంపోనెంట్ ఏ స్ట్రెస్ దగ్గర ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ని అది బేర్ చేయగలదో ఆ స్ట్రెస్ ని ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ అంటారు. ఓకే అండి, దాని గురించి బ్రీఫ్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిగ్మా ఈ ఎండ్యూరెన్స్ లిమిట్ ఆర్ ఎండ్యూరెన్స్ స్ట్రెంగ్త్ ఆర్ ఎండ్యూరెన్స్ స్ట్రెస్ ని సిగ్మా ఈ తో ఇండికేట్ చేస్తాం. ఆ సిగ్మా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే స్టాండర్డ్ స్పెసిమెన్, ఓకే, ఈ స్టాండర్డ్ స్పెసిమెన్ ఇవి టైప్స్ ఆఫ్ లోడ్స్ అండి, సైకిల్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. సో దిస్ ఇస్ కంప్రెషన్, దిస్ ఇస్ టెన్షన్, ఓకే, దిస్ ఇస్ ఆరిజిన్ లైన్, ఓకే, నెంబర్ ఆఫ్ సైకిల్స్ indicated by time. Okay, so sigma v and sigma v here, this is sigma v is the variable stress. Okay, positive stress indicated by positive sign indicated for tension or tensile stresses, and the negative sign indicated for compressive stresses. Okay, this is completely reversal stress. Completely reversal means positive tension, the value of tensile stress is equal to value of compression stress. Okay, sigma v in tension equal to sigma v in compression. Okay, that is completely reversal stress. This is a graph for identifying the value of sigma e. I will explain later. Repeated stresses, you can observe here same sign, మనకి సేమ్ సైన్ ఉండాలండి. అంటే ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే కంప్రెషన్ అండ్ టెన్షన్ రెండు ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏదో ఒక టైప్ ఆఫ్ సైనే ఉంటుంది, అంటే ఉంటే టెన్సైల్ లేదంటే కంప్రెషన్, ఏదో ఒకటే. ఓకే, సేమ్ నేచర్ ఆఫ్ స్ట్రెసెస్ ఉండి రిపీటెడ్ గా యాక్ట్ అయితే, ఓకే అండి, వాటిని రిపీటెడ్ స్ట్రెసెస్ అంటారు. ఓకే అండి, నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు ఫ్లక్చువేటింగ్ స్ట్రెసెస్. ఈ ఫ్లక్చువేటింగ్ స్ట్రెసెస్ లో అంటే సేమ్ నేచర్ ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేటప్పుడు రిపీటెడ్ స్ట్రెసెస్ లో ఏమో సేమ్ నేచర్, కానీ ఈ మీన్ లైన్ కి అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ సేమ్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి వాల్యూ అనేది వ్యారీ అవుతూ ఉంటుందండి. సో దీన్ని ఫ్లక్చువేటింగ్ స్ట్రెస్ అంటారు. మీకు నెక్స్ట్ క్లాసెస్ లో వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేనండి మనకి హై స్పీడ్ రొటేటింగ్ బీమ్ టెస్టింగ్ మెషిన్. ఓకే అండి,
ఫ్యాటిక్ టెస్టింగ్ మిషన్ అండి ఇది. ఈ ఫ్యాటిక్ ఫెయిల్యూర్స్ ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే మిషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి స్టాండర్డ్ స్పెసిమెన్. ఈ స్టాండర్డ్ స్పెసిమెన్ కి బోత్ ఎండ్స్ లో మనకి స్పిండిల్స్ ఉంటాయి. ఆ స్పిండిల్స్ ని యూజ్ చేసి ఆ స్పిండిల్స్ తో హై స్పీడ్ తో రొటేట్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఈ స్పెసిమెన్ యొక్క స్టాండర్డ్ సైజ్ ఈ డైమెన్షన్స్ అండి. ఈ డైమెన్షన్స్ తో మనం ఏ మెటీరియల్ అయితే టెస్ట్ చేయాలన్నా ఆ మెటీరియల్ ని ఈ విధంగా ఈ స్టాండర్డ్ సైజ్ లో మనకి తయారు చేసి దాన్ని ఈ 2 స్పిండిల్స్ మధ్యలో మనం ఫిట్ చేస్తాం. ఆ 2 స్పిండిల్స్ ని ఈ మోటార్ సహాయంతో హై స్పీడ్ తో రొటేట్ చేస్తాం. ఇక్కడ వేరియబుల్ లోడ్స్ ని ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ లోడ్స్ అనేవి డిఫరెంట్ లోడ్స్ వేయడానికి ఇక్కడ ఈ స్పిండిల్స్ యొక్క బేరింగ్స్ ఉంటాయండి. ఈ స్పిండిల్స్ యొక్క బేరింగ్స్ మీద ఈ లోడ్స్ అనేవి ఇక్కడ వేరియబుల్ లోడ్స్ అనేవి ఇక్కడ చూడండి వెయిట్స్ అనేవి హ్యాంగ్ చేస్తా ఉన్నా అక్కడ డిఫరెంట్ లోడ్స్ అనేవి వేస్తూ ఉంటే అక్కడ లోడ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎన్ని సైకిల్స్ అంటే ఇక్కడ సైకిల్స్ అంటే మీనింగ్ వచ్చినప్పటికీ వన్ కంప్లీట్ రెవల్యూషన్ అండి. ఒకసారి షాఫ్ట్ అనేది ఈ స్పెసిమెన్ అనేది కంప్లీట్ గా వన్ టర్న్ ఒకసారి కంప్లీట్ రొటేట్ అయితే దాన్ని 1 సైకిల్ కింద తీసుకుంటాం. ఓకే అండి. సో 1 టర్న్ తిరిగేటప్పుడు హాఫ్ టర్న్ దగ్గర లోడ్స్ అనేవి కంప్రెషన్ టెన్షన్ ఉంటాయి. ఇంకొక రిమైనింగ్ హాఫ్ టర్న్ దగ్గర లోడ్ అనేది రివర్స్ లో యాక్ట్ అయింది. ఓకే అండి. సో వాటిని టెస్ట్ ఆ టైప్ ఆఫ్ లోడ్స్ అనేవి ఇక్కడ మనకి ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు బ్రీఫ్ గా ఈ ఎంట్రన్స్ లిమిట్ అనేది మనకి ఈ వాల్యూని ఈ టెస్టింగ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఈ గ్రాఫ్ అనేది చూడండి, అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ అనేది మనకు వచ్చేది ఈ గ్రాఫ్ ద్వారా ఈ మిషన్ టెస్టింగ్ మిషన్ ద్వారా మనకు వస్తుంది. సో ఎంట్రన్స్ లిమిట్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా మీకు తెలియాలంటే ఫస్ట్ దాన్ని ఒక గ్రాఫ్ ఫార్మేట్ మనం డ్రా చేసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే టైం ని మనకి ఇక్కడ టైం అనేది లేదంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. వై యాక్సిస్ మీద వచ్చేటప్పటికి స్ట్రెస్ అనేది తీసుకోండి. సో మనకి లోడ్స్ అనేవి వేరియబుల్ లోడ్స్ అనేవి అప్లై చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ స్ట్రెసెస్ యొక్క లోడ్ వర్సెస్ స్ట్రెస్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. మనకి ఫ్యాటిక్ టెస్టింగ్ మిషన్ ద్వారా లోడ్ వర్సెస్ సైకిల్స్ అనేవి తీసుకొని వాటి ద్వారా మనకి గ్రాఫ్ గీస్తే సో ఈ విధంగా మనం తీసుకుంటే కనుక ఇవి స్ట్రెస్ యొక్క వాల్యూస్ అండి. ఓకే అండి. మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ స్ట్రెస్ అనేది మాక్సిమం స్ట్రెసెస్ అనేవి ఇక్కడ డెవలప్ అవుతుందండి. మాక్సిమం స్ట్రెసెస్ డెవలప్ అయితే కాంపోనెంట్ అనేది ఫెయిల్ అయింది. మాక్సిమం స్ట్రెస్ దగ్గర కాంపోనెంట్ అనేది ఈజీగా ఫెయిల్ అయింది. సో ఈజీగా ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మాక్సిమం. ఓకే, ఇది మాక్సిమం ఆ మెటీరియల్ యొక్క మాక్సిమం స్ట్రెస్. ఆ మాక్సిమం స్ట్రెస్ దగ్గర మనం ఎన్ని సార్లు మన కాంపోనెంట్ ని ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ మనం వాడగలమంటే ఇంతవరకే వాడగలమండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్ వరకు మాత్రమే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే మనం యూజ్ చేసే సైకిల్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. ఓకే అండి, చాలా తక్కువ సైకిల్స్ మాత్రమే యూజ్ చేయగలం. అంటే ఇక ఈ సైకిల్స్ అనేవి తక్కువ ఉంటాయి, దానికి మించి మనం యూజ్ చేస్తే అది ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోతుంది. ఓకే అండి. అదే ఇన్ కేస్ మనం ఈ మాక్సిమం స్ట్రెస్ వరకు యూజ్ చేయకుండా కొంత తక్కువ స్ట్రెస్ దగ్గర కనుక యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్ట్రెస్ ని తీసుకుంటున్నా అంటే నేను మాక్సిమం స్ట్రెస్ కాకుండా సమ్ ఈల్డ్ పాయింట్ దగ్గర ఉండే స్ట్రెస్ తీసుకున్నాను. ఆ ఈల్డ్ పాయింట్ దగ్గర స్ట్రెస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి, ఆ ఈల్డ్ పాయింట్ దగ్గర ఇక్కడ నుంచి ఇది ఈల్డ్ పాయింట్, ఈ ఈల్డ్ పాయింట్ దగ్గర నేను యూజ్ చేసే సైకిల్స్ ఇక్కడ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఇందాక మాక్సిమం స్ట్రెస్ దగ్గర కన్నా, అంటే మాక్సిమం స్ట్రెస్ అంటే మీనింగ్ మాక్సిమం లోడ్. ఓకే అండి. అదే ఇక్కడ మీడియం గా లోడ్స్ అంటే లోడ్స్ అనేవి వేస్తే కనుక మనకి ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అంటే ఎక్కువ సైకిల్స్ అనేవి యూజ్ చేయడానికి ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఈ స్ట్రెస్ దగ్గర. అదే ఒక పర్టికులర్ మనకి ఇక్కడ చూడండి
ఇక్కడ స్ట్రైట్ లైన్ లో ఉంది, ఇక్కడ హారిజెంటల్ గా. అంటే ఇక్కడ కనుక నేను యూజ్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నుంచి మొత్తం స్ట్రైట్ గా ఉంది. సో ఇక్కడ కనుక యూజ్ చేస్తే స్ట్రెస్ అనేది తక్కువ లోడ్ దగ్గర నెంబర్ ఆఫ్ సైకిల్స్, అంటే నేను ఎక్కువ సైకిల్స్ కి యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఇక్కడైతే చూడండి, వీటి దగ్గర అయితే చాలా తక్కువ అండి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ని యూజ్ చేయగలిగేది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇది మీడియం స్ట్రెస్ దగ్గర ఇది. అదే ఈ పర్మిసిబుల్ లేదంటే ఈ సేఫ్ మన డిజైన్ ఆర్ వర్కింగ్ స్ట్రెసెస్ దగ్గర, ఓకే అండి, ఆ కాంపోనెంట్ ని కనుక ఇక్కడ కనుక యూజ్ చేయగలిగితే ఇక్కడ స్ట్రెసెస్ అనేవి మనకి చూడండి చాలా వరకు ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ వాడటానికి ఇక్కడ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూజ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ సైకిల్స్. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు అండి. ఎక్కడైతే ఏ స్ట్రెస్ దగ్గర అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ని యూజ్ చేస్తే చేయడానికి మనకి అంటే ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా, ఈజీగా ఫెయిల్యూర్ లేకుండా మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ని యూజ్ చేయడానికి ఏ స్ట్రెస్ దగ్గర అయితే పాసిబిలిటీ ఉంటుందో ఆ స్ట్రెస్ ని ఎండ్రన్స్ స్ట్రెస్ అంటారు. ఓకే, ఎండ్రన్స్ స్ట్రెస్ ఆర్ ఎండ్రన్స్ లిమిట్ అంటే ఏంటంటే ఏ స్ట్రెస్ దగ్గర అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ మనకి యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో ఆ స్ట్రెస్ ని, ఆ పాయింట్, ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ యూజ్ చేయడానికి ఆ ఏ లిమిట్ దగ్గర అయితే స్ట్రెస్, ఆ లిమిట్ స్ట్రెస్ ని ఎండ్రన్స్ లిమిట్ అంటాం. ఓకే అండి, ఎండ్రన్స్ లిమిట్ ఆర్ ఎండ్రన్స్ స్ట్రెంగ్త్. ఓకే, ఈ ఎండ్రన్స్ లిమిట్ ఆర్ ఎండ్రన్స్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఫ్యాటిక్ లోడ్స్ ఆర్ రిపీటెడ్ లోడ్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్ లోడ్స్ యాక్ట్ అయ్యే కాంపోనెంట్స్ మీద మనకి ఇవి యూజ్ చేస్తామండి. ఎక్కడైతే రిపీటెడ్ లోడ్స్ అనేవి ఎక్కడైతే యాక్ట్ అవుతాయో ఆ కాంపోనెంట్స్ కి కంపల్సరీ మనం ఎండ్రన్స్ లిమిట్ అనేది మనం యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే కాంపోనెంట్ అనేది దానికి కరెక్ట్ గా దాన్ని డిజైన్ చేయగలండి. ఓకే అండి, ఒక సర్వే మనకి ఆటోమొబైల్స్ సంబంధించిన ఒక సర్వే ప్రకారం మోస్ట్ ఆఫ్ ది ఆటోమొబైల్స్ అండి ఈ రిపీటెడ్ ఆర్ ఫ్లక్చువేటింగ్ లోడ్స్ వల్లే ఆ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయని ఒక సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం అందుకని మనకి మోస్ట్లీ ఏ కాంపోనెంట్స్ అయినా సరే మనం ఆటోమొబైల్స్ కానీ మనకి ఇలాంటి మోస్ట్లీ ఎక్కువ కాంపోనెంట్స్ మనం డిజైన్ చేసినప్పుడు ఈ ఫ్యాటిక్ లోడ్స్ ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తారండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, ఓకే అండి, ఇలాంటివి డిజైన్ చేసినప్పుడు ఈ ఫ్యాటిక్ లోడ్స్ ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తూ ఉంటాం. ఓకే అండి, సో సిగ్మా ఈ అనేది మనకి సేఫ్ స్ట్రెస్ అన్నమాట, వర్కింగ్ స్ట్రెస్. ఓకే అండి, ఈ స్ట్రెసెస్ దగ్గర మనం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. అంటే లైఫ్ టైమ్, స్పెసిమెన్ యొక్క లైఫ్ టైం, ఆ కాంపోనెంట్ యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే తక్కువ స్ట్రెస్ ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. అది ఇక్కడ చూడండి మీడియం స్ట్రెస్ కానీ లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది చాలా తక్కువ ఉంది మనం యూజ్ చేయడానికి. అది మాక్సిమం లోడ్స్ దగ్గర యూజ్ చేస్తున్నాం కూడా, మాక్సిమం లోడ్స్ దగ్గర యూజ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే మనం యూజ్ చేసే లోడ్ ని బట్టి, అంటే మనం యూజ్ చేసే లోడ్ ని బట్టి స్ట్రెస్ అనేది యాక్ట్ అయింది. సో ఏ స్ట్రెసెస్ దగ్గర మనం యూజ్ చేస్తున్నాం కాంపోనెంట్ ఎక్కువగా అనేది చూస్తే దాన్ని బట్టి మనకి దాని యొక్క సైకిల్స్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఇదండి ఎండ్రన్స్ లిమిట్ అంటే. ఓకే, ఏ స్ట్రెస్ దగ్గర మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ మనం యూజ్ చేయగలమో స్పెసిమెన్ ని ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా, ఆ స్ట్రెస్ ని ఎండ్రన్స్ లిమిట్ అంటాం. ఓకే, ఎండ్రన్స్ లిమిట్ indicates the stress at which the material may be used for infinite number of cycles. సో ఎండ్రన్స్ లిమిట్ అనేది దేన్ని గురించి చూపిస్తుంది? ఒక మెటీరియల్ ఆ యొక్క స్ట్రెస్ ని డిఫైన్ చేస్తుంది. అక్కడ ఆ స్ట్రెస్ దగ్గర ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ మనకి యూజ్ చేయడానికి యూజ్ అయింది. Hence operating the material at the endurance limit will increase its life. సో మనం మెటీరియల్ ని కనుక, మన కాంపోనెంట్స్ ని ఎండ్యూరెన్స్ లిమిట్ ఈ స్ట్రెస్ దగ్గర కనుక మనం ఆపరేట్ చేస్తూ ఉంటే దానికి లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే అండి, లైఫ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. అదే మనకి ఈ మీడియం స్ట్రెసెస్ దగ్గర కానీ ఇక్కడ కానీ చేస్తే నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది తగ్గిపోద్ది కూడా, లైఫ్ టైం కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో ఎండ్యూరెన్స్ లిమిట్ దగ్గర లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎండ్యూరెన్స్ స్ట్రెస్ ఈజ్ కంప్లీట్లీ రివర్స్డ్ బెండింగ్ స్ట్రెస్. సో మెయిన్లీ ఇక్కడ ఎక్కువగా యాక్ట్ అయ్యేది బెండింగ్ స్ట్రెసెస్ అండి, బెండింగ్ లోడ్స్, రివర్స్డ్ బెండింగ్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి.
The entrance limit sigma e of a material is defined as the stress below which a material can endure an infinite number of repeated load cycles without exhibiting failure. ఇందా మన ఎంట్రన్స్ లిమిట్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్న ఆ డెఫినేషన్ ఇదండి. ఎంట్రన్స్ లిమిట్ యొక్క డెఫినేషన్, ఆ డెఫినేషన్ ప్రకారం ఏంటండి, it is defined as the stress below which a material can endure an infinite number of repeated load cycles without exhibiting failure. అంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ని యూజ్ చేస్తూ అక్కడ ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి ఎక్కడ ఏ స్ట్రెస్ దగ్గర అయితే మనం యూజ్ చేస్తాం ఆ స్ట్రెస్ ని ఎండ్యూరెన్స్ లిమిట్ అంటాం, సిగ్మా ఈ. ఓకే, ఇదండి మన యొక్క డిజైన్ ఫ్యాటిక్ లోడ్స్ ఆర్ రిపీటెడ్ లోడ్స్ యాక్ట్ అయ్యే ప్లేసెస్ లో ఈ ఎంట్రన్స్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ లోడింగ్ ఆన్ ఎంట్రన్స్ లిమిట్ అంటే ఎంట్రన్స్ లిమిట్ ని ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఎంట్రన్స్ లిమిట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఎంట్రన్స్ లిమిట్ అనేది తీసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ లోడ్ ఫ్యాక్టర్, అంటే ఏ టైప్ ఆఫ్ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి దాన్ని బట్టి ఎంట్రన్స్ లిమిట్ అనేది చేంజ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడండి, ద ఎంట్రన్స్ లిమిట్ ఆఫ్ ఏ మెటీరియల్ as determined by the rotating beam method is for reverse bending load. There are many machine members which are subjected to loads other than reverse bending loads. సో బెండింగ్ లోడ్స్ ఏ కాకుండా వేరే లోడ్స్ కూడా యాక్ట్ అవుతూ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని టైప్ ఆఫ్ లోడ్స్ ని బేస్ చేసుకుని the entrance limit will also be different for different types of loading. The entrance limit depending upon the type of loading may be modified as discussed below. So లోడ్ యాక్ట్ అయ్యే దాన్ని బట్టి ఎంట్రన్స్ లిమిట్ యొక్క వాల్యూ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుందండి. అది ఎలా చేంజ్ అయ్యింది అంటే ఇక్కడ చూడండి, కేబి అంటే కేబి ఇస్ ది బెండింగ్ లోడ్ కరెక్షన్ ఫ్యాక్టర్ అండి, బెండింగ్ లోడ్ ఫ్యాక్టర్. ఓకే, కేబి అనేది ఏంటంటే బెండింగ్ లోడ్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లమ్స్ లో బెండింగ్ లోడ్స్ యాక్ట్ అవుతుంది అని యూజ్ చేస్తే మనం కేబి అనే వాల్యూ తీసుకోవాలి. అప్పుడు కేబి వాల్యూ వచ్చి ఈక్వల్ టు 1 అండి. ఓకే, బెండింగ్ లోడ్ ఫ్యాక్టర్ అనేది యూజువల్లీ టేకెన్ యాస్ యూనిటీ, దట్ మీన్స్ 1. అదే కనుక యాక్సిల్ లోడ్స్ యాక్ట్ అవుతుంది అంటే కనుక మనం యాక్సిల్ లోడ్ ఫ్యాక్టర్ అనేది కన్సిడర్ చేయాలి. సో యాక్సిల్ లోడ్ ఫ్యాక్టర్స్ ని కేఏ అంటాం. యాక్సిల్ లోడ్స్ అంటే ఏంటి, కంప్రెషన్ లోడ్స్ అండ్ టెన్సైల్ లోడ్స్. వాటికి వచ్చేటప్పుడు వాల్యూ 0.8 తీసుకోవాలండి. ఇది యాక్సిల్ లోడ్ ఫ్యాక్టర్. అదే కేఎస్ అనేది ఏంటంటే షియర్ లోడ్ ఫ్యాక్టర్. సో షియర్ లోడ్స్ కనుక యాక్ట్ అయితే అక్కడ షియర్ లోడ్స్ యాక్ట్ అయ్యేటప్పుడు టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే బ్రిటిల్ మెటీరియల్స్ డక్టైల్ మెటీరియల్స్ వాటిని డిపెండ్ అయ్యి మనం వాల్యూ తీసుకోవాలండి. ఓకేనా, సో మనకి బ్రీఫ్ గా చూస్తే కేబి ఈక్వల్ టు 1, కేబి ఈక్వల్ టు 1 తీసుకోండి. ఇప్పుడు బెండింగ్ లోడ్స్ అయితే బెండింగ్ లోడ్స్ మాత్రమే యాక్ట్ అవుతుంటే కనుక కేబి ఈక్వల్ 1 అని తీసుకోండి. ఓకే, అదే యాక్సిల్ లోడ్స్ మాత్రమే యాక్ట్ అవుతున్నాయి అంటే టెన్సైల్ ఆర్ కంప్రెసివ్ లోడ్స్ కనుక యాక్ట్ అయితే కేఏ అనే వాల్యూ తీసుకోవాలి మనం. కేఏ ఈక్వల్ 0.8 తీసుకోండి. అదే ఇన్ కేస్ ఓన్లీ షియర్ లోడ్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది అనుకోండి, షియర్ లోడ్స్ మాత్రమే యాక్ట్ అయితే షియర్ లోడ్స్ అందులో డక్టైల్ మెటీరియల్స్ కి అయితే 0.55 తీసుకోండి. అదే బ్రిటిల్ మెటీరియల్స్ కి అయితే 0.8 తీసుకోండి. ఓకే అండి, షియర్ లోడ్స్ మాత్రమే అండి. ఓకే, ఇది లోడ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ లోడింగ్ ఆన్ ఎంట్రన్స్ లిమిట్. ఓకే, ఎంట్రన్స్ లిమిట్ యొక్క వాల్యూ ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుందండి టైప్ ఆఫ్ లోడింగ్ బట్టి. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఫినిష్ ఆన్ ఎంట్రన్స్ లిమిట్. సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్ అండి ఇది. Effect of surface finish factor. Okay, effect of surface finish on entrance limit. So surface finish factor అండి ఇది. అంటే మన యొక్క ఆ స్పెసిమెన్ యొక్క అవుట్ సైడ్ సర్ఫేస్ అనేది మిర్రర్ ఫినిషింగ్ ఉందా, లేదంటే రఫ్ ఫినిషింగ్ రఫ్ సర్ఫేస్ ఉందా
అంటే టైప్ ఆఫ్ సర్ఫేస్ టెక్స్చర్ ని బట్టి మనకి దాని యొక్క ఎంట్రన్స్ లిమిట్ యొక్క ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. So when a machine memory is subjected to variable loads, the entrance limit of the material for that number depends upon the surface conditions. Okay. So figure shows the values of surface finish factor for the various surface conditions and ultimate tensile strength. So మనకి ఆ సర్ఫేస్ ఫినిష్ ని బట్టి మన యొక్క టెన్జైల్ స్ట్రెంత్, అల్టిమేట్ టెన్జైల్ స్ట్రెంత్ యొక్క వాల్యూ అనేది మనకి డిక్రీజ్ అవుతూ ఉండిద్దండి. సో సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్ ని కే సర్ఫేస్ తో ఇండికేట్ చేస్తాను నేను ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే చూడండి, మిర్రర్ పాలిష్డ్ అంటే సర్ఫేస్ అనేది మిర్రర్ పాలిష్డ్ గా ఉంటే గనక మనకి వాల్యూ అనేది అల్టిమేట్ స్ట్రెంత్ అనేది తగ్గదండి. ఓకేనా? అంటే సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్ ఈక్వల్ 1 ఉందంటే దాని వాల్యూ మనకి అల్టిమేట్ స్ట్రెంత్ అనేది ఎంత అయితే ఉంటుందో ఎంట్రన్స్ లిమిట్ యొక్క స్ట్రెంత్ కూడా అంతే ఉంటుంది. ఎంట్రన్స్ లిమిట్ ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెంత్ అయితే ఎప్పుడంటే మిర్రర్ పాలిష్డ్ అయితే. అదే మనకి మామూలుగా జస్ట్ పాలిష్డ్ అనుకోండి, సెమీ పాలిష్డ్ లాగా ఉంటే కనుక ఇక్కడ చూడండి 0.95 అనేది ఫ్యాక్టర్, సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్. అప్పుడు 0.95 ఇంటూ సిగ్మా వై అయిద్దండి. సారీ, సిగ్మా యు అనేది అల్టిమేట్ స్ట్రెంత్ అనేది ఎంత తగ్గిందంటే 0.5 అనేది అంటే 0.05 అనేది డిక్రీజ్ అయింది పాలిష్. అది మిషనర్డ్ టైప్ పాలిషింగ్ అయితేనేమో చూడండి ఇక్కడ 0.9 అనమాట ఫ్యాక్టర్, అంటే 0.1 అనేది రెడ్యూస్ అయినట్టు. అంటే మనకి దాని యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతున్నట్టు. ఫ్యాక్టర్ అనేది డిక్రీజ్ అయితే ఇక్కడ ఫ్యాక్టర్ వాల్యూ డౌన్ అవుతూ ఉంటే కనుక అల్టిమేట్ స్ట్రెంత్ కూడా డౌన్ అవుతుంది. ఓకేనా? అంటే రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో స్ట్రెంత్, స్పెసిమెన్ యొక్క స్ట్రెంత్ అనేది మెయిన్లీ డిపెండ్స్ అపాన్ లోడ్ ఫ్యాక్టర్, సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్ అండ్ సైజ్ ఫ్యాక్టర్స్. ఓకే. సో ఈ విధంగా మనకి స్పెసిమెన్ యొక్క సర్ఫేస్ కండిషన్స్ ని బట్టి ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ మిస్లేనియస్ ఫ్యాక్టర్స్ ఆన్ ఎంట్రన్స్ లిమిట్. సో మిస్లేనియస్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ టెంపరేచర్ ఆర్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కానీ లేదంటే రిలయబిలిటీ ఫ్యాక్టర్స్. ఇన్ అడిషన్ టు ది సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్, సైజ్ ఫ్యాక్టర్ and load factors KB, KA and KS, there are many other factors such as reliability factor KR, temperature factor KT and impact factor KI and so on, which has effect on the entrance limit of a material. Considering all these factors, the entrance limit may be determined by using the following expressions. Okay. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా సిగ్మా ఈ అనేది బెండింగ్ లోడ్ ఫ్యాక్టర్ అండి. సిగ్మా ఈ ఎంట్రన్స్ లిమిట్ అట్ బెండింగ్ లోడ్ ఫ్యాక్టర్, కే సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్, సైజ్ ఫ్యాక్టర్, ఇవి వచ్చి రిలయబిలిటీ ఫ్యాక్టర్, టెంపరేచర్ ఫ్యాక్టర్, ఇంపాక్ట్ ఫ్యాక్టర్. సో సర్ఫేస్ యొక్క టెంపరేచర్ ని బేస్ చేసుకుని, అంటే టెంపరేచర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఆ స్పెసిమెన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ని బేస్ చేసుకొని ఎంట్రన్స్ లిమిట్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా హాట్ గా ఉంటే, అంటే బాగా హై టెంపరేచర్స్ తో ఉందనుకోండి స్పెసిమెన్, ఇప్పుడు ఆటోమేటిక్ దాని యొక్క స్ట్రెంత్ అనేది, దాని యొక్క హార్డ్నెస్ వాల్యూ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి, ఈజీగా ఎలాంగేట్ అవుతూ ఉంటుంది. హై టెంపరేచర్స్ దగ్గర స్పెసిమెన్ అనేది ఎక్కువగా ఎలాంగేట్ అవుతూ ఉంటుంది. సో ఎలాంగేషన్ అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ దాని యొక్క స్ట్రెంత్ అనేది డౌన్ అయిపోతుంది. ఓకే అండి. సో ఆ విధంగా టెంపరేచర్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటే ఇంపాక్ట్ లోడ్స్. సడన్ గా మనకి కొంత హైట్ నుంచి ఏదైనా లోడ్స్ కనుక యాక్ట్ అయితే వాటిని ఇంపాక్ట్ లోడ్స్ అంటారు. ఓకే అండి. సో ఆ టైప్ ఆఫ్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు దాన్ని బట్టి కూడా ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? రిలయబిలిటీ ఫ్యాక్టర్స్. ఓకే అండి. రిలయబిలిటీని బేస్ చేసుకుని 90%, 100% రిలయబిలిటీ, 95%, 80% రిలయబిలిటీ, ఇట్లా రిలయబిలిటీ పర్సంటేజ్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంటుంది. సో ఇవ్వండి మెయిన్ గా. నెక్స్ట్ ఇక్కడ కేబి, కేఏ, కేఎస్, కే సర్ఫేస్, కే సైజ్. ఓకే అండి. సిగ్మా ఈ ఇంటూ కేబి అయితే సిగ్మా ఈబి అంటారు.
సిగ్మా ఈబి అంటే మీనింగ్ ఏంటంటే సిగ్మా ఈ ఇంటూ కేబి. అదేవిధంగా సిగ్మా ఈఏ అంటేనేమో సిగ్మా ఈ ఇంటూ కేఏ అని. టౌ ఈ అంటేనేమో సిగ్మా ఈ ఇంటూ టౌ సిగ్మా ఈ ఇంటూ కేఎస్ అండి. సిగ్మా ఈ ఇంటూ కేఎస్ ని టౌ ఈ అంటారు. ఓకే అండి. సో ఈ నెక్స్ట్ వచ్చేటప్పటికి in solving problems, if the value of any of the above surface finish factor, size factor, miscellaneous factors is not known, it may be taken as unity. మీకు ఏదైనా ప్రాబ్లం గివెన్ ప్రాబ్లంలో సైజ్ ఫ్యాక్టర్ కానీ, సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్ కానీ, రిలయబిలిటీ ఫ్యాక్టర్, టెంపరేచర్ ఫ్యాక్టర్ లేదంటే ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ ఇవి కనుక మనకి ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే దాన్ని 1 అనుకోండి. ఓకే అండి. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కేబి, కేఏ, కేఎస్ ఈ 3 వాల్యూస్ మాత్రం మనకి ఈ వాల్యూస్ ని బట్టి తీసుకుంటామండి. బెండింగ్ లోడ్స్ యాక్ట్ అవుతుందంటే 1 తీసుకుంటాం, యాక్సిల్ లోడ్స్ అయితే 0.8, షియర్ లోడ్స్ అయితే ఈ 2 వాల్యూస్. అవి కాకుండా ఇక సైజ్ ఫ్యాక్టర్ కానీ, సర్ఫేస్ ఫినిష్ ఫ్యాక్టర్, రిలయబిలిటీ, టెంపరేచర్ అండ్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ ఈ 5లో ఏ వాల్యూ అయినా మనకి ఇవ్వకపోతే ఆ వాల్యూని ఈక్వల్ టు 1 అనుకోండి. ఓకే అండి. అదేవిధంగా ఎఫెక్ట్ ఆఫ్ సైజ్ అనేది అంటే ఎఫెక్ట్ ఆఫ్ సైజ్ ఆన్ ఎంట్రన్స్ లిమిట్, సైజ్ ఫ్యాక్టర్ అండి. ఇది సైజ్ అంటే స్పెసిమెన్ యొక్క సైజ్ ని బట్టి. ఇది చూడండి, ఇది స్టాండర్డ్ స్పెసిమెన్ యొక్క సైజ్. స్టాండర్డ్ స్పెసిమెన్ సైజ్ అయితే ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ ఈక్వల్ టు 1 అండి. సైజ్ ఫ్యాక్టర్ వచ్చి కేఎస్ వాల్యూ వచ్చి 1. సైజ్ ఫ్యాక్టర్ ని ఇక్కడ కే సైజ్ తో ఇండికేట్ చేస్తాం. సో 7.657 సైజ్ ఉంటే గనక స్పెసిమెన్ యొక్క సైజ్ 7.657 mm డయామీటర్ కనుక ఉంటే సైజ్ ఫ్యాక్టర్ అనేది ఈక్వల్ టు 1 అండి. సో అదే సైజెస్ అనేవి చూడండి, ద వాల్యూ ఆఫ్ సైజ్ ఫ్యాక్టర్ ఇస్ టేకెన్ యాజ్ యూనిటీ ఫర్ ది స్టాండర్డ్ స్పెసిమెన్ హ్యావింగ్ నామినల్ డయామీటర్ ఆఫ్ 7.657 mm. ఎగ్జాక్ట్ గా స్పెసిమెన్ అనేది 7.657 mm అనేది ఉంటే స్పెసిమెన్ దాని యొక్క సైజ్ ఫ్యాక్టర్ వాల్యూ 1 అండి. అంటే ఎంట్రన్స్ లిమిట్ అనేది మనకి ఈక్వల్ టు 1 అయింది. సో సేమ్ అయింది, ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ సేమ్ అన్నమాట. ఇచ్చిన గివెన్ వాల్యూ ఈ తర్వాత సైజ్ ఫ్యాక్టర్ వాల్యూ బేస్ చేసుకొని సేమ్ వాల్యూ ఉంటుంది. అదే నామినల్ డయామీటర్ అనేది అంటే 7.67 mm కి ప్లస్ 50 mm కి మధ్యలో కనుక ఉంటే 50 mm అంటే ఈ సైజ్ ఆఫ్ ఏ స్పెసిమెన్ అనేది 7.657 కి కన్నా ఎక్కువ ఉండి అది 50 mm లోపు ఉంటే కనుక అప్పుడు వాల్యూ అనేది 0.85 తీసుకుంటారు సైజ్ ఫ్యాక్టర్ అనేది. అదే 50 mm కి దాటింది అనుకోండి, అబౌవ్ 50 mm సైజ్ అనుకోండి స్పెసిమెన్ యొక్క సైజు, అప్పుడు 0.75 తీసుకుంటారు. అంటే ఎంట్రన్స్ లిమిట్ యొక్క స్ట్రెంత్ వాల్యూ డౌన్ అయిపోద్దండి. ఓకే అండి. ఎంట్రన్స్ లిమిట్ యొక్క స్ట్రెంత్ అనేది కూడా డౌన్ అవుతుంది. సో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే అండి. సో సైజ్ ని బేస్ చేసుకొని అదే సర్ఫేస్ ఫినిష్ అంటే సర్ఫేస్ యొక్క కండిషన్ బేస్ చేసుకొని టెంపరేచర్ కండిషన్స్, లోడ్ కండిషన్స్ ఇట్లా బేస్ చేసుకొని ఎంట్రన్స్ లిమిట్ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఎంట్రన్స్ లిమిట్ అండ్ అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్. సో ఎంట్రన్స్ లిమిట్ కి అల్టిమేట్ స్ట్రెస్ కి అంటే సిగ్మా యూ కి అండ్ సిగ్మా ఈ కి మనకి ఉన్న రిలేషన్ ఏంటి? It has been found experimentally that entrance limit sigma e of a material subject to fatigue loading is a function of ultimate tensile strength sigma u. Ultimate stress equals sigma u. Okay, entrance stress equals sigma e. Figure shows the entrance limit of steel corresponding to ultimate tensile strength of for different surface conditions. Okay, following are some empirical relations commonly used in practice. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ ని ఇండికేట్ చేస్తే చూస్తే కనుక మనకి ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ సిగ్మా ఈ వాల్యూ అల్టిమేట్ స్ట్రెస్ సిగ్మా యూ వాల్యూకి మధ్య ఉన్న రిలేషన్ చూస్తే స్టీల్ మెటీరియల్స్ అండి. చూడండి, గ్రౌండ్ టైప్, మిషన్డ్, హాట్ రోల్ టైప్, ఫోర్జ్ టైప్ స్టీల్స్ యొక్క అంటే మేకింగ్ ప్రాసెస్ అనేది మనం ఏ మెథడ్స్ ని యూజ్ చేస్తున్నాము దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి. ఫోర్జ్ స్టీల్స్ కి అయితేనేమో వాల్యూ చూడండి, ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ ఇది ఇక్కడ ఉంటుంది. అంటే అల్టిమేట్ స్ట్రెస్ వచ్చి 420
ఫర్ ఫోర్జ్ స్టీల్. ఓకే, అదేవిధంగా 420 అల్టిమేట్ స్ట్రెంత్ అయితే మనం తీసుకోవాల్సింది ఎంట్రన్స్ లిమిట్ అంటే సేఫ్ స్ట్రెస్ వచ్చినప్పటికి నియర్లీ 130 మనం తీసుకున్నది. యాక్చువల్గా ఉండటానికి 420, యాక్చువల్గా దాని యొక్క మాక్సిమం స్ట్రెంత్ 420, కానీ మనం తీసుకునేటప్పుడు 130 ఆర్ 120 ప్రిఫర్ చేయాలి ఫోర్జ్ స్టీల్స్ కి. అదే హాట్ రోల్డ్ స్టీల్స్ కనుకోండి 145 మనం తీసుకోవాల్సింది. 145 420 అయితే మనం తీసుకోవాల్సింది 145 మనం తీసుకుంటాం. అదే మిషనడ్ స్టీల్స్ అయితే మనకి 150 తీసుకోవాలి. 420కి యాక్చువల్గా 420 ఉంటే మనం తీసుకోవాల్సిన ఎంట్రన్స్ స్ట్రెంత్ ఆర్ ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ 150 తీసుకున్నాం మిషనరీ టైప్కి. అదే గ్రౌండ్ టైప్ స్టీల్ మెటీరియల్స్కి అయితేనేమో 420 అనేది యాక్చువల్ స్ట్రెంత్, అల్టిమేట్ మ్యాక్సిమం స్ట్రెంత్. ఎంట్రన్స్ లిమిట్ వచ్చి మనం తీసుకున్నప్పుడు 150 ఆర్ 160, 170 అనేది మనం తీసుకుంటాం ఈ రేంజ్లో. ఓకే అండి. సో ఈ విధంగా ఎంట్రన్స్ లిమిట్కి అల్టిమేట్ స్ట్రెంత్కి ఇక్కడ మెటీరియల్ యొక్క చూడండి టైప్ను బట్టి ఇక్కడ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కామన్గా స్టీల్కి ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ మనకి అల్టిమేట్ స్ట్రెంత్కి రిలేషన్ వచ్చి చూడండి, ఎంట్రన్స్ లిమిట్ ఎంత ఉందంటే 0.5 టైమ్స్ ది అల్టిమేట్ స్ట్రెస్, అంటే హాఫ్ ఆఫ్ ది అల్టిమేట్ స్ట్రెస్ మనం తీసుకోవాలి స్టీల్ మెటీరియల్స్కి. ఓకే అండి, మనం డిజైన్ చేసేటప్పుడు ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ ఎంత తీసుకోవాలంటే అల్టిమేట్ స్ట్రెంత్ లో హాఫ్ తీసుకోవాలి వీటికి స్టీల్ మెటీరియల్స్కి. అదే కాస్ట్ స్టీల్ మెటీరియల్కి అయితే 0.4 టైమ్స్ తీసుకోవాలండి. అల్టిమేట్ స్ట్రెస్ లో 0.4 టైమ్స్ మనం తీసుకోవాలి ఎంట్రన్స్ లిమిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రన్స్ అంటే ఇక్కడ అల్టిమేట్ స్ట్రెంత్ 100 అనుకోండి, ఇక్కడ ఓన్లీ 50 కన్సిడర్ చేయాలి స్టీల్ మెటీరియల్స్కి. అది ఇక్కడైతే ఓన్లీ 40 కన్సిడర్ చేస్తాం. 40% అల్టిమేట్ స్ట్రెంత్ లో 40% స్ట్రెంత్ కన్సిడర్ చేయాలి ఎంట్రన్స్ లిమిట్ కాస్ట్ స్టీల్. అది కాస్ట్ ఐరన్ మెటీరియల్కి అయితేనేమో 0.35 టైమ్స్ అంటే 35% మాత్రమే కన్సిడర్ చేయాలి. అల్టిమేట్ స్ట్రెస్ లో 35% మాత్రమే తీసుకోవాలండి కాస్ట్ ఐరన్ మెటీరియల్స్ కి సేఫ్ జోన్ అనేది. అది నాన్ ఫెరస్ మెటల్స్, నాన్ ఫెరస్ అండ్ అలాయ్స్ అంటే మనకి అల్యూమినియం, బ్రాస్, కాపర్, గోల్డ్ ఇలాంటివి ఉంటాయి కదండి, వాటన్నిటికేమో 30% తీసుకోవాలి. అల్టిమేట్ స్ట్రెంత్ లో 30% తీసుకోవాలి ఎంట్రన్స్ లిమిట్ వాల్యూ. ఓకే, ఇది అల్టిమేట్ స్ట్రెస్ కి ఎంట్రన్స్ లిమిట్ కి ఉన్న రిలేషన్ అనమాట. సో మెటీరియల్ టైప్ ని బట్టి మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి మనం ఎంత తీసుకోవాలి ఎంట్రన్స్ లిమిట్ అని డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా రిలేషన్ బిట్వీన్ ఎంట్రన్స్ లిమిట్ అండ్ ఓకే, సిమిలర్లీ మనకి రిలేషన్ టెన్జైల్ స్ట్రెంత్ కి అదేవిధంగా టెన్జైల్ స్ట్రెంత్ అండ్ ఎంట్రన్స్ లిమిట్ కూడా సేమ్ ఇదే విధంగా మనకి ఒక రిలేషన్ ఉంటుందండి. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ ఫాటిక్ లోడింగ్. When a component is subject to fatigue loading, the entrance limit is the criterion for failure. Therefore, the factor of safety should be based on entrance limit. So, యాక్చువల్గా మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, మాక్సిమం స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అండి. మనకి యాక్చువల్గా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి ఫార్ములా ఏంటి, మాక్సిమం ఆర్ అల్టిమేట్ స్ట్రెస్ డివైడెడ్ బై వర్కింగ్ ఆర్ డిజైన్ స్ట్రెస్. యాక్చువల్గా ఇక్కడ సిగ్మా యూ తీసుకుంటాం యాక్చువల్గా, కానీ ఇక్కడ ఫ్యాటిక్ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఫ్యాటిక్ లోడ్స్ యాక్ట్ అయ్యేటప్పుడు మనకి సేఫ్ వాల్యూ అనేది సిగ్మా ఈనే కన్సిడర్ చేయాలి మనం. ఓకే అండి, సిగ్మా ఈ మాత్రమే మనం తీసుకొని సాల్వ్ చేయాలి. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఇక్కడ ఫ్యాటిక్ లోడింగ్ అయితే మనకి కంపల్సరీ మనం ఎంట్రన్స్ లిమిట్ అనేది ఇక్కడ మాక్సిమం స్ట్రెస్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే అండి, మాక్సిమం సేఫ్ జోన్ అనమాట సిగ్మా ఈ డివైడెడ్ బై డిజైన్ ఆర్ వర్కింగ్ స్ట్రెస్. డిజైన్ ఆర్ వర్కింగ్ స్ట్రెస్ అనేది ఏంటి, ఎంట్రన్స్ లిమిట్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే అండి, సో అది ఎన్ని టైమ్స్ తక్కువ ఉంది దాన్ని బట్టి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1, 2, 4, 3 అనే వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, స్టీల్ మెటీరియల్స్ కి వచ్చినప్పటికి సిగ్మా ఈ అనే వాల్యూ 0.8 to 0.9 సిగ్మా వై. ఇది సిగ్మా వై కి అంటే ఈల్డ్ స్ట్రెస్ కి ఎంట్రన్స్ లిమిట్ మధ్య ఉన్న రిలేషన్ అండి ఇది. ఓకే, ఎంట్రన్స్ లిమిట్ కి ఈల్డ్ స్ట్రెస్ కి ఉన్న రిలేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ మనకి కొన్ని ఫార్ములాస్ జనరల్ గా మనం యూజ్ చేసే కొన్ని ఫార్ములాస్ ఇక్కడ ఏంటంటే
మోస్ట్ ప్రాబబ్లీ మనం చేసే ప్రాబ్లమ్స్ అన్ని సాలిడ్ షాఫ్ట్ అండ్ హాలో షాఫ్ట్స్ ఉంటాయి. సో సాలిడ్ షాఫ్ట్స్ అయితే ఏంటి, హాలో షాఫ్ట్స్ అయితే ఏంటి అనే ఫార్ములాస్ తీసుకుంటే, సాలిడ్ షాఫ్ట్ అవుట్ సైడ్ డయామీటర్ క్యాపిటల్ డి అనుకుంటున్నాను, హాలో షాఫ్ట్ అవుట్ సైడ్ డయామీటర్ క్యాపిటల్ డి, ఇన్సైడ్ డయామీటర్ స్మాల్ డి తీసుకుంటాను. సో ఇక్కడ కే అంటే ఏంటంటే డయామీటర్స్ రేషియో అండి, ఇన్సైడ్ డయామీటర్ బై అవుట్ సైడ్ డయామీటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ది ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా ఫర్ సాలిడ్ షాఫ్ట్ π/4 d స్క్వేర్. అదేవిధంగా హాలో షాఫ్ట్ యొక్క ఏరియా ఫార్ములా π/4 అవుట్ సైడ్ డయామీటర్ స్క్వేర్ మైనస్ ఇన్సైడ్ డయామీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనకి జనరల్ గా స్ట్రెస్ కి ఫార్ములా ఏంటి, స్ట్రెస్ ఈక్వల్ టు లోడ్ బై క్రాస్ సెక్షన్ ఏరియా. సో దట్ ఈస్ సిగ్మా ఈక్వల్ టు p/a. అదేవిధంగా మరి టెన్జైల్ స్ట్రెస్, టెన్జైల్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు టెన్జైల్ స్ట్రెస్ అనేది వస్తుంది. సో టెన్జైల్ స్ట్రెస్ ని కూడా సేమ్ అదే ఫార్ములా, లోడ్ బై ఏరియా, క్రాస్ సెక్షన్ ఏరియా. అండ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ కూడా కంప్రెసివ్ లోడ్ బై క్రాస్ సెక్షన్ ఏరియా, సిగ్మా ఈక్వల్ టు కంప్రెసివ్ లోడ్ బై కంప్రెసివ్ ఫోర్స్ బై క్రాస్ సెక్షన్ ఏరియా. షేర్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్, బెండింగ్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటి, బెండింగ్ మూమెంట్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై సెక్షన్ మాడ్యులస్ అండి. బెండింగ్ స్ట్రెస్ కి ఫార్ములా మనకి ఆల్రెడీ బెండింగ్ ఈక్వేషన్ m/i ఈక్వల్ సిగ్మా బై y ఈక్వల్ e/r. బెండింగ్ ఈక్వేషన్ ఆల్రెడీ మన లాస్ట్ టైం మన మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనే సబ్జెక్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదండి. సో దాని నుంచి సిగ్మా బి ఫార్ములా ఏంటంటే m/z అండి. బెండింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై సెక్షన్ మాడ్యులస్. సాలిడ్ షాఫ్ట్ కి జెడ్ ఫార్ములా ఏంటంటే πd³/32. ఓకే అండి, సో ఆ వాల్యూ జెడ్ ఈక్వల్ πd³/32 ఫర్ సాలిడ్ షాఫ్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే 32 m/πd³ అనేది సిగ్మా బి వాల్యూ ఫర్ సాలిడ్ షాఫ్ట్. అదే హాలో షాఫ్ట్ తీసుకుంటే జెడ్ వాల్యూ ఏంటంటే πd³/32 ఇంటూ 1 - k⁴ అనేది హాలో షాఫ్ట్ అండి. సో ఈ ఫార్ములాస్ సిగ్మా బి మనకి బెండింగ్ స్ట్రెసెస్ అండ్ బెండింగ్ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి అని ఇస్తే ప్రాబ్లం లో ఈ బెండింగ్ స్ట్రెస్ ని మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా షియర్ స్ట్రెస్ కి ఫార్ములా షియర్ లోడ్ బై షియర్ రెసిస్టింగ్ ఏరియా. సో దానికి కూడా సిగ్మా అనేవి టెన్జైల్ కంప్రెషన్ బెండింగ్ కి సిగ్మా తీసుకుంటాం. షియర్ స్ట్రెసెస్ కి వచ్చేటప్పటికి టౌ అనే సింబల్ తీసుకోవాలండి. షియర్ స్ట్రెస్ ని టౌ తో ఇండికేట్ చేస్తాం. టౌ ఈక్వల్ టు షియర్ లోడ్ బై రెసిస్టింగ్ ఏరియా, క్రాస్ సెక్షన్ ఏరియా కాదండి, రెసిస్టింగ్ ఏరియా. ఓకే, ఇది లోడ్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా అని తెలిస్తే షియర్ స్ట్రెస్ కి ఫార్ములా ఇది. అదే ఇన్ కేస్ మనకి టార్క్ అనేది ఇస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్క్ లో సాలిడ్ షాఫ్ట్ కి అయితే ఫార్ములా టౌ ఈక్వల్ 16t/πd³ అండి. టార్క్ అనే వాల్యూ తెలిస్తే కనుక ఫార్ములా ఇదండి సాలిడ్ షాఫ్ట్ కి, టౌ కి ఫార్ములా. అదే హాలో షాఫ్ట్ కి అయితేనేమో 16t/πd³ ఇంటూ 1 - k⁴. ఇది హాలో షాఫ్ట్. ఎప్పుడు టార్క్ అనే వాల్యూ తెలిస్తే, ఓకేనా, టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్, టార్క్ ఫర్ సాలిడ్ షాఫ్ట్ అండ్ హాలో షాఫ్ట్ టీ వాల్యూస్ మనకి తెలిస్తే టౌ అనే దానికి ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇక టార్క్ అనేది సాలిడ్ షాఫ్ట్ కి ఏంటి, టార్క్ ఆర్ ట్విస్టింగ్ మూమెంట్ ఆర్ టార్షన్ ఫార్ములా సాలిడ్ షాఫ్ట్ కి అయితే మనకి τ/r = t/j = c × θ/l అనే టార్షనల్ ఈక్వేషన్ అనేది ఉందండి ఆల్రెడీ. ఆ టార్షనల్ ఈక్వేషన్స్ నుంచి ఈ ఫార్ములాస్ వస్తున్నాయి మనకి. టార్క్ ఈక్వల్ πd³/16 ఇంటూ టౌ సాలిడ్ షాఫ్ట్ కి టీ అంటే. అదే హాలో షాఫ్ట్ కి వచ్చేటప్పటికి ఈ ఫార్ములా. సో ఈ ఫార్ములా నుంచి మనకి టౌ అనే వాల్యూ టౌ ఈక్వల్ 16t/πd³. ఇట్లా మనకి ఈ ఫార్ములాస్ టార్క్ అనే ఫార్ములాస్ నుంచి ఈ టౌ షియర్ స్ట్రెసెస్ అనేవి వచ్చినాయండి. ఓకే అండి, ఈ ఫార్ములాస్ మొత్తం మనకి టార్షనల్ ఈక్వేషన్ నుంచి వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ మనకి యంగ్స్ మోడల్స్ ఆర్ మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనే దానికి ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్. విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయిన్ అయితే మనకి యంగ్స్ మోడల్స్ క్యాపిటల్ E = σ/e. ఓకే, ఇదండి ఫార్ములాస్. ఓకే, సో ఈ ఫార్ములాస్ అనేవి మెయిన్ గా మనం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, వేరియబుల్ స్ట్రెసెస్ అండ్ మీన్ స్ట్రెసెస్ అనేవి, అంటే మీన్ లోడ్స్ అండ్ వేరియబుల్ లోడ్స్ అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అది నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.